కుమ్మరి యొక్క కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియో 20 రూపాయలు మీకు చూపిస్తాను. 20 రూపాయలు అంటే పిల్లలు కట్టడం మొత్తం చేసి సంతకి వెళ్ళి ఒక కుండ 20 రూపాయలు అంటే ఒక 10 ఇచ్చాను అనుకో, అమ్మిన అనుకో 200. ఈ కుండ తయారు చేస్తే 20 రూపాయలు అంట. ఇంత కష్టపడి చెమట ఊడ్చి కష్టపడి మట్టి తెచ్చి ఇదంతా చేసినందుకు, ఇంత శ్రమించినందుకు 20 రూపాయలు మాత్రమే. ఇది ఏం లేదు నేను ఇక్కడ సపోర్ట్ లేదు అంటే మామూలు ఇలాగ ఉంటే మంచిది చక్రం. ఇది ఇప్పుడుది కాదనే మా నాన్న తాత ఉండేటప్పుడు చక్రం ఇది. ఓకే, దీనికి ఎలా ఉండాలి సపోర్ట్ అంటే ఇప్పుడు మిషన్ ఉంది కదా, అల్లాడిది అంటే మాకు బాగుంటాయి. అలాంటిది ఏమైనా సపోర్ట్ గవర్నమెంట్ తరపు నుంచి జరిగితే మీకు హ్యాపీ. ఇది రిస్క్ అన్నమాట. ఇది రిస్క్ జస్ట్ జారిపోతే ఇవి దెబ్బ తగలేస్తారు, కాలిపోద్ది. ఓకే ఓకే, ఇది ఓన్లీ దీని మీదే నిలబడి ఉంది. అవును, ఇప్పుడు వాళ్ళ అక్కడ ఉంది అలాంటి మిషన్ అయితే అది బాగుంటది, రిస్క్ ఉండదు, మీరు పని చేసుకోవడానికి బాగుంటది. ఇది కొద్దిగా రిస్క్ అయితే ఓకే సరే ఓకే. జస్ట్ జారిపోయినా సరే ఇది రిస్క్ అయిపోతుంది. అవునవునవును, కాలు మీద పడిపోద్దాము, కాలు మీద వచ్చేస్తుంది ఇంకా డైరెక్ట్. ఎప్పుడన్నా అలా ఇబ్బందులు పడ్డాయా? పడ్డారా? కొత్తలో అయితే పడ్డారా? ఇప్పుడు అంటే కొంచెం పాత అయిపోయింది. అన్న మీకు రిజర్వేషన్ ఉందా అసలు? రిజర్వేషన్ అంటే ఇప్పుడే వచ్చింది అనుకుంటున్నారు. అది రిజర్వేషన్ కూడా వచ్చిందా లేదా మాకు కూడా తెలియదు. అసలు మాకు రిజర్వేషన్ ఉంటే మళ్ళీ ఈ కష్టాలు ఎందుకని? అది గవర్నమెంట్ నుంచి అయితే ఏ సపోర్ట్ లేదు. గవర్నమెంట్ వీళ్ళకు చిన్న సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు స్వతంత్రంగా బతుకుతున్నారు. వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక్క బెనిఫిట్ కూడా రాదు. మీకు కనీసం రేషన్ అన్న వస్తుందా? రేషన్ వస్తుంది, కానీ వృత్తిపరంగా అయితే మీకు ఏ సపోర్ట్ కూడా లేదు. ఓట్కి మాత్రం వస్తారా? ఎస్టీ అయినా బీసీ అయినా ఎవరైనా ఇవ్వని చెప్తారు, నీకు చూస్తానంటారు. అలా బతుకు పెట్టేటప్పుడు ఎవరు చూడలేదు. మీ ఇబ్బందులు ఎవరు పట్టించుకోవట్లేదు. లేదు, ఓట్లు వేసే టైంలో రాజకీయ నాయకులు వస్తారు, మొత్తం దండం అని వాళ్ళు వస్తారు. ఒక నెల దాకాలతో తిరిగేస్తారు, కడుపు నిండిపోతారు. మాకి వాళ్ళు కూడా కడుపు నిండిపోతాయి. నీ వరకు ఉంటారు అన్న. రిజర్వేషన్ లేక పై చదువులకి వెళ్లకుండా పెళ్లిళ్ళు చేసుకుని మిగిలిపోయిన వాళ్ళు ఇలా బుక్కి పెట్టామనుకో, పచ్చిది అయితే బుక్కి పెట్టేసి ఇలా పెట్టుకొని ఇలా కూర్చొని ఇలా కొట్టాలని. ఇది సేమ్ ఇలా రావాలి, ఇలా కొట్టాలి. ఇలా కొడితే చిన్నదైనా పెద్దదిగా వస్తుంది. అవునా? ఇప్పుడు ప్యాక్ చేసినప్పుడు ఇక బొక్కలు పెట్టేసి ఇది చేసి అవి చుట్టూ ఇది మొత్తం రౌండ్ ఇలా కుండ కొంతసేపు ఎండలో ఆరబెట్టిన తర్వాత చేసే ప్రక్రియ రాయటానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఇంట్లో అలుక్కుంటాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేసేది దీనికోసం, కావాలంటే ఆ వీడియో కూడా చూపిస్తాను. ఈ మట్టి మనము కొండ నుంచి న్యాచురల్ గా తెచ్చి దీనికి కలర్ వేస్తాం అన్నమాట. దీనివల్ల మీకు ఏ హాని కూడా ఉండదు. సో మన వంతు వీళ్ళకు సపోర్ట్ చేద్దాం. ఈ కుండల్లో వండుకోండి, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. వీళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా ఏ సపోర్ట్ లేదు. సో గవర్నమెంట్ వీళ్ళకు వీలైనంత వరకు సపోర్ట్ చేయాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూడండి ఎంత కష్టపడుతున్నారంటే, ఈ ఎండలోని చెమట ఒక పక్క, వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి.